బుడమేరు వరద బాధితుల సహాయ చర్యల్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. బెజవాడలో ప్రధాన ప్రాంతాలకే సాయం పరిమితమైంది. 3 రోజులుగా జనం ఆకలితో అలమటిస్తున్నారు. సీఎం వస్తే తప్ప కలెక్టర్ అడుగు బయటపెట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. సింగ్నగర్ ఫ్లైఓవర్పై వాహనాలు జనంతో జాతరను తలపిస్తోంది. అధికారుల తీరుపై బుడమేరు బాధితుల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తమవుతున్నాయి. వరద బాధితుల కష్టాలు అలాగే వరద పరిస్థితికి సంబంధించి బాపట్ల జిల్లా వేమూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మనకి మరిన్ని వివరాలు అందిస్తారు. సాంబశివరావు, మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధం నుంచి తేరుకుంటున్నాయి. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు లంక గ్రామాలు గత 3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో నీటిలోనే మునిగున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి గంటకు వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వరద నీరు గ్రామాలను కూడా వదిలి బయటికి వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల నుంచి కూడా ప్రస్తుతం వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు దాదాపు 9 లంక గ్రామాలకు ప్రస్తుతం మనం ఉన్న ఈ అరవింద వారధిని మీద నుంచే లంక గ్రామాలకి రాకపోకలు సాగించాల్సి ఉంది. కానీ గత 3 రోజులుగా ఈ వారధిపై కూడా దాదాపు 5-6 అడుగుల మేర వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు గ్రామాల్లో కూడా ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ప్రజలు 3 రోజుల పాటు ఇళ్ళ లోపల, అదేవిధంగా డాబాలు ఉన్నవారు డాబాలు ఎక్కి పైన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవనం సాగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రోడ్లు పడ్డాయి. రోడ్లు ఇప్పటికే కొన్ని ధ్వంసం కావటం, మరికొన్ని రోడ్లకి చెత్తా చెదారు అడ్డున్న నేపథ్యంలో వాటిని యుద్ధపాది ప్రతికిన మరమ్మతులు చేసే పనులు చేశారు. ప్రస్తుతం అరవింద వారధి మీద వరద వరదలో కొట్టుకువచ్చిన చెత్త చెదారం మట్టి పేరుకుపోయిన ఉంది. వాటిని ప్రొక్లైనల ద్వారా ఇక్కడ జిల్లా యంత్రాంగం, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా ఈ మరమ్మతులు చర్యలు యుద్ధపాది ప్రతికిన చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఇంకా పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో లంక గ్రామాలు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు పడవల ద్వారా మాత్రమే సహాయ చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఇప్పుడు నేరుగా లంక గ్రామాలకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అసలు ఈ 3 రోజుల పాటు లంక గ్రామాల్లో ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి, స్థానికులు ఉన్నారు మనతో పాటు. సార్, ఏంటి 3 రోజుల పాటు ఎట్లా ఉంది లంక గ్రామాల పరిస్థితి? 3 రోజులు ఫుల్గా నీళ్ళు ఉన్నాయండి. ఊరు దగ్గర ఏదో కొద్దిగా మెరకల ప్రాంతాలు మట్టి ఉన్నాయి. ఊరు రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు, పొలాలు అన్నిటి ఫుల్గా వాటర్ వచ్చింది. ప్రస్తుతానికైతే 2 రోజుల తర్వాత ఇవాళ కొంచెం వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు రోడ్లు. ఈ రోడ్డు క్లీన్ అయితేనే వెళ్తుంది. ఇంకా రోడ్డు మార్గం అటు వేరే మార్గం అనేది లేదు. ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి. ఇది క్లీన్ అయితే కానీ ఈ దారి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అదండి ప్రస్తుత పరిస్థితి. ఇది ఇంకా ఈరోజు మాకు ఇవన్నీ చేసినాక శానిటేషన్ ఇలాంటివి కూడా బాగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసిందిగా కోరుచున్నాం. లేకపోతే వ్యాధులు ఇలాంటి లంక గ్రామాలకు తొందరగా రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. విద్యుత్ ఈ 3 రోజుల పాటు ఎట్లా సహాయ కార్యక్రమాలు కానీ భోజనం వస్తే ఎట్లా జరిగిందండి? బాగా జరిగిందండి. వాటర్ ప్యాకెట్లు, భోజనాలు బాగా జరిగినాయండి. అది పశుగ్రాసం లేదండి, మొత్తం పోయింది. పశువులకి ఏమీ లేదు. యుద్ధ ప్రాతిపదికన పశుగ్రాసం మొత్తం కొట్టుకుపోయింది. పశువులకి కొంచెం దాన, పశుగ్రాసం అదొకటి ఏర్పాటు చేస్తే చాలు. ఈ 3 రోజుల పాటు ఏంటి గ్రామాల్లో కరెంట్ ఉందా? కరెంట్ అయితే నిన్న ఫస్ట్ రోజు ఉందండి, రాత్రి లేదు, అంత ముందు రోజు లేదండి. ఇప్పుడు కరెంట్ కూడా లైన్ మేళ మొత్తం కూడా సరి చేస్తాం సార్. దోమలు సార్ ఎట్ట కూడా దోమల కడీలు వెలిగించుకుని ఎలాగోలా పిల్లలతో పైన పెట్టుకుని ఎట్ట కూడా తెరలు వేసుకుని పడుకున్నాను సార్. ఇళ్ళలోకి వచ్చింది సార్. మొత్తం మాది పెసర్లంక అండి. మొత్తం కూడా 500-650 ఇళ్ళు ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 50 ఇళ్ళు ఏమో అంటే వెళ్ళకుండా ఫ్లడ్ వెళ్ళకుండా ఉంది. అందరూ కూడా డాబాల పైకి అందరూ కూడా అలా ఉన్నాము. గేదెలను కూడా అదే రోడ్డు మీద కట్టేసుకుని అక్కడే గేదెలు, అక్కడే పేడ, అక్కడే మేత వేసుకుంటూ ఉన్నాం. రాత్రి అయితే వర్షం పడింది. ఆ వర్షంలో ఆ గేదెలు అక్కడే పేడ, అక్కడ ఇది కొంచెం గేదెలు అవన్నీ మొత్తం రాత్రి వరకు అలాడిపోయినాయండి. ప్రస్తుతానికైతే విషయం ఏంటంటే ముందు ఈ శానిటేషన్ వచ్చేసి
ఆ రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం పేడ తీసేసి శానిటేషన్ చేసేసి మొత్తం కూడా ఇది చేస్తే క్లీన్ చేస్తే అంటే ఏంటంటే మొత్తం ఇల్లు మొత్తం కూడా మునిగిపోయినాయి కదా, దాన్ని శానిటేషన్ చేసేసి బ్లీచింగ్ కొట్టేసి ఇది చేస్తే ఇది అవుతాయి. అదొకటి మొత్తం పూరిల్లు అండి, కొన్ని పురుగు పుట్ట అన్ని పైకి చేరుతాయి అన్నమాట. అంటే ఈ పాములు కానీ తేలు కానీ అవన్నీ అది కూడా కొంచెం ఇది చేసుకుంటే మొత్తం ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. అదొకటి, అది కూడా మాకు రేషన్ కూడా కావాలి. రేషన్ మరి ఏమొచ్చింది ఏందో కూడా తెలియదు. కొవ్వొత్తులు అన్నారు, కొవ్వొత్తులు కూడా మాకు రాలా. కిరోసిన్ లేదు, కరెంట్ లేదు. మరి 3 రోజుల నుంచి కూడా మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు ఏంటో కూడా మాకు తెలియదు. అది ఎంఆర్ఓ గారు చర్య తీసుకోవాలి. అయితే మాకైతే మాత్రం మా పెసలంక వరకు అయితే మాత్రం ఎండిఓ గారు ఒక ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ చేశారు. 3 ఎస్ఐలు ఇది ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ తో బాగా పనిచేసిందండి. వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం ఫ్లడ్లో ఉండాలి కూడా రిస్క్ తీసుకొచ్చారు, సేవ్ చేశారు. కానీ ఎంఆర్ఓ గారు అయితే మాత్రం మాకైతే సేవ్ చేయలే వాస్తవం చెప్పాలంటే. ఎంఆర్ఓ గారు ఇది మొత్తానికి గత 3 రోజుల పాటు తాము పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాము. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో కూడా దోమలతోనే తాము ఇళ్లపైన ఆవాసం బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం గడిపామంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లంక గ్రామాలకు వెళ్ళే రహదారులను యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మతులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరితో బాబు ఏంటి 2 రోజుల పాటు ఎట్లా ఉన్నారు లంక గ్రామాల్లో? ఈ మురుగులో ఉండటము, నీళ్ళల్లో ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. గవర్నమెంట్ ఏదన్నా దయతెలిసి ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. గతంలో ఎప్పుడైనా చూసారు ఇంత వరద? అసలు లేదు, ఎప్పుడు లేదు. గతంలో ఎప్పుడు తమ గ్రామాలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎంత తమ గ్రామాల్లో ముంచెత్తిన వరద కూడా తాము చూడలేదంటూ కూడా ఇక్కడున్న లంక గ్రామాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు లంక గ్రామాలకి రోడ్లు వస్తున్న తర్వాత బాబా ఏ ఊరు మీది? ఈపూర్ లంక. ఏంటి 3 రోజుల పాటు ఎట్లా ఉన్నారు? 3 రోజుల పాటు కరెంట్ లేదు, ఏమి లేదు, తినడానికి కూడా సరిగ్గా అందకుండా ఉంది. అంటే చాలా మంది ఉన్నారులే, చాలకుండా ఇస్తున్నారు. అట్టకి తెస్తున్నారు, 2 పూటలు తెస్తున్నారు. గ్రామాల్లో నీళ్లు పోయినాయి బయటికి? ఇంకా పోలేదు. కొంచెం రోడ్ల మీద మాత్రం మెరకల మీద కొంచెం తగ్గినాయి. ఇంకా వాటర్ బాగా ఉన్నది. ఇది ప్రాబ్లం. అసలు అటు ఇటు రాకపోకలు లేవు, కరెంట్ ఇస్తలేదు, పవర్ లేకుండా రేత్రి పురుగులు పాములు బోలు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రోజు ఇస్తామని అన్నారు. మరి ఇప్పుడు గ్రామాల్లోకి రావడానికి వీలుందా? వెళ్ళొచ్చు, రోడ్డు వెళ్ళొచ్చు. ఈ 3 రోజుల పాటు ఎట్లా కరెంట్ అది ఉందా మీకు? అసలు లేదు, అసలు కరెంట్ లేదు. 3 రోజులు శాంతి కట్ చేసేసారు. ఇప్పుడు బయటపడుతున్నాయి గ్రామాల నీళ్ళ నుంచి ఇప్పుడే కొంత బయటపడ్డాయి, ఇంకా శాంతం పడలేదు. అటు ఏ గ్రామానికి రాకపోకలు తెగిపోయి ఎక్కడ ఏడ. గతంలో ఎప్పుడు చూసారా ఇంత వరద? అసలు మీ ఊరు ఇంత వరద 2009లో వచ్చింది, కానీ ఇంతలో ఇది కాకపోతే ఇది కాసేస్తే ఊరంతా ముట్టడేసి పొలాలు మొత్తం నాశనం అయిపోయింది. గొడ్లకు మేత లేదు, మనుషులకి తిండి అయితే తెచ్చిపెడుతున్నారు, కానీ గొడ్లకు మాత్రం ఏం లేదు. గొడ్డు అలలో వస్తుందని ఏడుతుంది. అది పరిస్థితి. మరి ఎవరితో మాట్లాడదాం అనుకున్నాం. ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మొత్తానికి 3 రోజుల పాటు వరదలో ఉన్న తాము ప్రభుత్వం యంత్రాంగం సాయం చేసినప్పటికీ పశువులకు మేత లేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. వాటికి పశుగ్రాసం కూడా ప్రభుత్వం అందించాలని కూడా లంక గ్రామాల ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నీళ్లు లంక గ్రామాల నుంచి నీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇళ్లను మొత్తం కూడా శానిటైజేషన్ చేయాలి. పాములు పురుగులు చేరి ఉంటాయి, వాటిని శానిటైజేషన్ చేస్తేనే తమకు ప్రాణాలకు రక్షణ ఉంటుందంటూ కూడా గ్రామస్తులు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కొల్లూరు వద్ద ఉన్న లంక గ్రామాలకు వెళ్ళే ఏకైక మార్గం 60వ వారధి మీద ఉన్నాం. 60వ వారధి మీద నుంచి చేరిన చెత్త మట్టి చెదారాన్ని ప్రొక్లైనర్ సాయంతో కూడా అధికార యంత్రాంగం వాటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 60వ వారధి క్లియర్ అయితే కనుక 9 లంక గ్రామాల్లోకి వెళ్ళే మార్గం అయితే సుగమం అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడే ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళితో పాటు స్థానిక యంత్రాంగం మొత్తం కూడా ఈ లంక గ్రామాల్లోకి వెళ్లేందుకు కూడా రహదారులను మరమ్మతులు దగ్గరుండి చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ కొల్లూరు 60వ వారధి వద్ద నుంచి రహదారికి మార్గం సుగమైతే కనుక ఇప్పటి వరకు గత 3 రోజుల నుంచి పడవల ద్వారా మాత్రమే సహాయక చర్యలను అందించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు నేరుగా లంక గ్రామాల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కేవలం ఆహారం మాత్రమే పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా లంక గ్రామాలకు పంపించారు. ఇప్పుడు ఈ రోడ్డు క్లియర్ అయిన తర్వాత నేరుగా లంక గ్రామాల్లోకి వెళ్ళి
అక్కడ ప్రజలు అసలు ఈ 3 రోజుల పాటు ఎలా ఉన్నాయి, ఇల్లులు ఏమన్నా డ్యామేజ్ అయ్యా, రహదారులు ఎలా ఉన్నాయి, గ్రామంలో వృద్ధుల పరిస్థితి ఏంది, మహిళల పరిస్థితి ఏంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది కూడా వారు తెలుసుకునే అవకాశాన్ని కూడా గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆవులూరుపాలెం, పెసర్లంక గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో రహదారి ఏర్పడి గ్రామంలోకి వరద బయటికి వెళ్ళే నేపథ్యంలో ఆ గ్రామాల్లో ప్రస్తుతం అధికార యంత్రాంగం, కలెక్టర్, ఎమ్మెల్యే ఆనందబాబు అయితే ఆ గ్రామాల్లో ఇంటింటికి ప్రతి వీధి తిరిగి ఇళ్ల పరిస్థితి తెలుసుకుంటున్నారు. అయితే 2 రోజుల పాటు విద్యుత్ సరఫరా లేక తీవ్ర దోమలతో కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించాము. తమకి ప్రభుత్వ యంత్రాంగం ఎలాగోలా ఆహారం తమకి సరఫరా చేసింది. అయితే పశువులకు ఆహారం లేక 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాయి. తక్షణమే పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా లంక గ్రామాల ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం వేమూరు నియోజకవర్గంలోని 20 లంక గ్రామాలు గత 3 రోజుల నుంచి కూడా ఈ వరద నీటి ముప్పులో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ నుంచి గంటకి వరద ఉధృతి తగ్గుతుంది. అత్యధికంగా ఈ ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే 11,50,000 పైచిలకు వరద నీరు వచ్చింది. వరద నీరు రావడంతో కూడా ఎగువ నుంచి వచ్చే వరద మొత్తం కూడా డెల్టా ప్రాంతంలోని వేమూరు నియోజకవర్గంలోని లంక గ్రామాలపైనే పడిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు బట్టిప్రోలు మండలంలోనే లంక గ్రామాలకు కూడా గండిపడే అవకాశం నేపథ్యంలో అక్కడ యుద్ధ ప్రాతిపదికన రావి అనంతరం, రేపల్లి సమీపంలోని రావి అనంతరం, అదేవిధంగా బట్టిప్రోలు మండలంలోనే పెసర్లంక కూడా గండిపడే అవకాశం నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ అధికార యంత్రాంగం, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఇసుక బస్తాలతో కూడా వాటిని గండికి పడకుండా కాపాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కనుక గండి కనుక పడి ఉంటే ఇంకా కొంతమేర 11,50,000 కనుక వరద పెరిగి ఉంటే రేపల్లె పట్టణంతో పాటు బట్టిప్రోలు మండలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. కానీ అదృష్టం కొద్దీ 11,50,000 నుంచి గంటకు వరద ప్రభావం తగ్గడంతో కూడా ఇంకా రేపల్లెకి వరద ముప్పు తప్పినట్లని కూడా రేపల్లె ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఉన్న 20 లంక గ్రామాలకైతే నీరు గంటకు తగ్గుతూనే ఉంది. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో లంక గ్రామాల్లో ఇళ్లలో